ఇరాన్ అమెరికా యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అమెరికా చేసిద్దనే కంటే కూడా ఇజ్రాయెల్ చేస్తుంది, అమెరికా తోడు ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా అనేక దేశాలు 14 దేశాలు ఇరాన్ మీదన రకరకాలైనటువంటి తన పౌరులకి ఇంటిమేషన్స్ ఇచ్చినాయి. అమెరికా తక్షణం వదిలిపెట్టేయమంటుంది. జర్మనీ ఇరాన్ వదిలేసి వచ్చేయమని తన ప్రజలకి చెప్తోంది, తన పౌరులకు చెప్తోంది. ఇటలీ అవసరం అయితే ఇదే వీలుంటే ముందు అక్కడి నుంచి వచ్చేయండి అని చెప్తోంది. స్పెయిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దేశాన్ని వదిలేయండి అని చెప్తోంది. పోలాండ్ తక్షణం వదిలేసి వచ్చేయండి అని చెప్తోంది. ఫ్రాన్స్ వదిలేయండి అని చెప్తోంది. బ్రిటన్ అవసరం అనుకుంటే ఇదే అవకాశం ఉంటే వదిలొచ్చేయండి అని చెప్తోంది. కెనడా ఇమ్మీడియట్గా వచ్చేయమంటుంది. ఫిన్లాండ్ లీవ్ ఆర్ అవాయిడ్ ట్రావెల్ అని చెప్తోంది. స్వీడన్ వచ్చేటప్పటికి మేము మిమ్మల్ని తీసుకురాలేం, మీరు అక్కడి నుంచి వచ్చేస్తాం బెటర్ అని చెప్తోంది. సెర్బియా కూడా లీవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్తోంది. సైప్రస్ అవాయిడ్ ట్రావెల్ ఆర్ లీవ్ అని చెప్తోంది. ఇండియా వెనక్కి తీసుకొచ్చేస్తున్నాం, మీకు వెహికల్స్ పెడుతున్నాం కాబట్టి వచ్చేయండి అని చెప్తోంది. సౌత్ కొరియా వదిలేయమంటుంది. సింగపూరు, ఆస్ట్రేలియా, చైనా, బ్రెజిల్ ఈ దేశాలన్నీ కూడా దాదాపు 14 దేశాలు ఇరాన్ దగ్గరికి తక్షణం లేదా వచ్చేస్తుంది. టోటల్ 15 దేశాలు అమెరికా అయితే లీవ్ ఇమ్మీడియట్లీతో బిగినాయి. టోటల్గా 15 దేశాలు వచ్చేయమని చెప్తున్నటువంటిది. ఇరాన్ దగ్గరికి వెళ్ళొద్దు లేదా ఇరాన్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయమంటున్నటువంటి వేళ సంథింగ్ ఏదైనా పెద్దది ఈ వారాంతంలో అనడానికి లేదు, ఎందుకంటే ఒకరోజే ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్లో ఏమైనా ఉంటుందా చూడాలి.